మీరు ఎప్పటినుంచో అద్దెకు ఉంటున్న అపార్ట్మెంట్ను కొనాలని ఆలోచిస్తున్నారా? ఒప్పందంపై సంతకం చేసే ముందు ధర, యాజమాన్యం, చట్టపరమైన సమస్యలు, భవనం వయస్సును తనిఖీ చేయడం మర్చిపోవద్దు. కేవలం పరిచయం కారణంగా అధిక ధర చెల్లించి ఆపై ఇబ్బందులు తెచ్చుకోకండి. ప్రస్తుతం పెరుగుతున్న అద్దెల నేపథ్యంలో చాలా మంది అద్దెదారులకు తాము నివసిస్తున్న అపార్ట్మెంట్నే కొనుక్కోవడం ఒక ఆకర్షణీయమైన ఎంపికగా మారుతోంది. ఇది సౌకర్యవంతంగా ఉన్నప్పటికీ ఇటువంటి ఒప్పందాలకు చట్టపరమైన, ఆర్థిక, విలువ నిర్ధారణ అంశాలను క్షుణ్ణంగా మూల్యాంకనం చేయాలని న్యాయ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రాపర్టీతో పరిచయం ఉండటం వల్ల కొనుగోలుదారులు అజాగ్రత్తగా ఉండడం లేదా అధిక ధర చెల్లించడం జరగకూడదని, ముందుకు వెళ్లే ముందు పూర్తి శ్రద్ధతో దీనిని ఇతర కొనుగోళ్ల మాదిరిగానే పరిగణించాలని స్పష్టం చేస్తున్నారు. అద్దె ఇంటిని కొనుగోలు చేసే ముందు అద్దెదారులు తప్పకుండా 5 అంశాలని పరిగణలోకి తీసుకోవాలి. ప్రాపర్టీ మార్కెట్ విలువను తనిఖీ చేయాలి. అద్దె అపార్ట్మెంట్ ను కొనుగోలు చేసేటప్పుడు దాని నిజమైన మార్కెట్ ధర ఎంత ఉందో తనిఖీ చేయాలి. చట్టపరమైన ధృవీకరణతో పాటు ధరల నిర్ధారణ చాలా ముఖ్యం. కొనుగోలుదారులు కేవలం ఇంటి యజమాని అంచనాలపై ఆధారపడకుండా చెప్పిన ధర ప్రస్తుత మార్కెట్ పరిస్థితులను ప్రతిబింబించేలా ఉందో లేదో చూసుకోవాలి. అపార్ట్మెంట్ వయసు, దాని ప్రస్తుత పరిస్థితి, అందించే సౌకర్యాలు వంటి అంశాలను కూడా పరిగణలోకి తీసుకుంటూ అదే భవనంలో లేదా మైక్రో మార్కెట్లో ఇటీవల జరిగిన లావాదేవీలతో ధరను పోల్చి చూసుకోవాలి. కోట్ చేసిన ధర ప్రస్తుత మార్కెట్ ధరలకు అనుగుణంగా ఉందో లేదో నిర్ధారించుకోవడానికి స్థానిక బ్రోకర్లతో మాట్లాడి ఆ ప్రాంతంలోని ఇటీవలి లావాదేవీలను అంచనా వేయాలి. భవనం వయస్సు, భవిష్యత్ ఖర్చులను అర్థం చేసుకోండి. పాత ప్రాపర్టీలు వాటి తక్కువ ప్రారంభ ఖర్చు కారణంగా ఆకర్షణీయంగా కనిపించవచ్చు, కానీ వాటితో పాటు తరచుగా దాగి ఉన్న దీర్ఘకాలిక నష్టాలు కూడా ఉంటాయి. వాటిని కొనుగోలుదారులు పరిగణలోకి తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. పాతబడిన భవనాల వల్ల కాలక్రమేణా నిర్వహణ ఖర్చులు గణనీయంగా పెరగవచ్చు. పాత అపార్ట్మెంట్ల ధర తక్కువగా ఉండవచ్చు, కానీ కొనుగోలుదారులు పునరావృతమయ్యే మరమ్మతుల ఖర్చులు, నిర్మాణంలో అరుగుదల, సమీప భవిష్యత్తులో భారీ మూలధన వ్యయం చేయవలసి వచ్చే అవకాశాన్ని పరిగణలోకి తీసుకోవాలి. నిర్ణయం తీసుకునే ముందు భవనం నిర్మాణ జీవితకాలాన్ని అంచనా వేయడం చాలా కీలకం. నిర్మాణానికి ఇంకా ఎంతకాలం ఉపయోగపడే జీవితకాలం మిగిలి ఉంది, అది ప్రస్తుత భద్రతా పరిమాణాలకు అనుగుణంగా ఉంటుందో లేదో అంచనా వేయడం ముఖ్యం. హౌసింగ్ సొసైటీలో ఏవైనా పునరాభివృద్ధి చర్యలు జరుగుతున్నాయా లేదా ప్రణాళికలో ఉన్నాయా అని కూడా కొనుగోలుదారులు తనిఖీ చేయాలి. చట్టపరమైన హక్కు, యాజమాన్యాన్ని ధృవీకరించుకోండి. తమ అద్దె ఇళ్లను కొనుగోలు చేయాలనుకునే అద్దెదారులకు చట్టపరమైన పరిశీలన ఒక కీలకమైన దశ. ప్రాపర్టీపై కేవలం పరిచయం ఉండటం అనేది పూర్తిస్థాయి ధృవీకరణ ప్రక్రియకు ప్రత్యామ్నాయం కాకూడదని న్యాయ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రాపర్టీపై స్పష్టమైన యాజమాన్యాన్ని నిర్ధారించుకోవడమే మొదటి అడుగు. ఎటువంటి అంతరాయాలు లేదా వివాదాలు లేవని నిర్ధారించుకోవడానికి కొనుగోలుదారులు మొదటి యజమాని నుంచి ప్రస్తుత విక్రేత వరకు యాజమాన్యపు వివరాలను ధృవీకరించుకోవాలి. ఇందులో భాగంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో లభించే కన్వేయన్స్ డీడ్, సేల్ డీడ్ వంటి పత్రాలను పరిశీలించాలి. అద్దెదారు వద్ద ఇప్పటికే కాపీలున్నప్పటికీ ఖచ్చితత్వం కోసం రిజిస్ట్రార్ నుంచి స్వయంగా ధృవీకరించబడిన పత్రాలను పొందటం మంచిది. అలాగే లావాదేవీ సమయంలో చట్టబద్ధత, సరైన డాక్యుమెంటేషన్ నిర్ధారించుకోవడానికి చెల్లింపులు ఆన్లైన్ బదిలీలు లేదా బ్యాంక్ డ్రాఫ్ట్ల వంటి బ్యాంకింగ్ మార్గాల ద్వారా చేయటం ఉత్తమం. దీంతో పాటు గృహ రుణం తీసుకోవడం ఒక అదనపు భద్రతను అందిస్తుంది. రుణాలు మంజూరు చేసే ముందు బ్యాంకులు తమ సొంత పరిశీలన నిర్వహిస్తాయి. ఇది ప్రాపర్టీలో ఏవైనా సమస్యలను గుర్తించడంలో కొనుగోలుదారులకు సహాయపడుతుంది. ప్రాపర్టీపై ఎలాంటి వివాదాలు లేవని నిర్ధారించుకోండి. కొనసాగుతున్న చట్టపరమైన వివాదాలను తనిఖీ చేయడం చాలా కీలకం. ఒక ప్రాపర్టీ పైకి ఎలాంటి వివాదాలు లేకుండా కనిపించవచ్చు, కానీ కొనుగోలుదారులు యజమాని పేరును ఉపయోగించి స్థానిక కోర్టులు, హైకోర్టుతో సహా సంబంధిత కోర్టుల్లో శోధించి ఏవైనా పెండింగ్లో ఉన్న వ్యాజ్యాలను గుర్తించాలి. ప్రాపర్టీ ఆర్థిక స్థితిని ధృవీకరించుకోవడం మరో ముఖ్యమైన అంశం. సదరు ఏవైనా రుణాలు తీసుకున్నారా లేదా అన్నది కూడా నిర్ధారించుకోవాలి. అన్నింటా జాగ్రత్త ముఖ్యం. ప్రస్తుతం అద్దెకు ఉంటున్న వ్యక్తి నివసిస్తున్న ఇంటిని కొనడం ఒక ఆచరణాత్మక, సౌకర్యవంతమైన చర్య అని న్యాయ నిపుణులు అంటున్నారు. అయినప్పటికీ దీనిని ఏ ఇతర రియల్ ఎస్టేట్ లావాదేవీ మాదిరిగానే అదే పరిశీలనలతో పరిశీలించాలి.
ప్రాపర్టీపై పరిచయం ఉండటం వల్ల కొనుగోలుదారులు అజాగ్రత్తగా ఉండకూడదు. అద్దెదారులకు ఇంటి పరిస్థితి, పరిసరాలపై మంచి అవగాహన ఉన్నప్పటికీ వారు ముందుకు వెళ్లే ముందు పూర్తి చట్టపరమైన మరియు ఆర్థిక పరిశీలనను తప్పనిసరిగా చేపట్టాలి. ఇలాంటి కొనుగోళ్ల వల్ల అన్వేషణ సమయం తగ్గడం, బేరసారాల కోసం ఎక్కువ బలం చేకూరడం, నివాసయోగ్యంపై మరింత స్పష్టత వంటి ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు సూచిస్తున్నారు. అయితే జాగ్రత్తగా అంచనా వేయకపోతే అస్పష్టమైన యాజమాన్యం, పెరిగిన ధరలు, ఇప్పటికే ఉన్న రుణాలు లేదా చట్టపరమైన వివాదాల వంటి నష్టాలు ఈ ప్రయోజనాలను మించిపోవచ్చు.